బండి ఎక్కడ పెట్టుకుని వెళ్ళిపోతుంది రష్యన్ మన టిఫిన్ షాప్ పెట్టేస్తాం చేసేయాలి. మొత్తం ఇదే మెయిన్ ఇది ఇక్కడే కొంచెం బోత్ సైడ్స్ ఉంది కదా అక్కడ. వాడు చెప్పి తినేస్తారా? బరివేసినప్పుడు ఎన్ని గంటలు పెట్టి ఎన్ని గంటలు వీళ్ళు వెళ్ళాలి. అప్పుడే మాకు నిజం కాదు. చేయమంటారా టీవీ ఎక్కిస్తాం మేము. అరే అది పోతుంది రాదు తీర్థ అంతమంది మొబైల్ చూస్తారు ఎందుకు పక్కన పని పంపించి కదా. మొత్తం తీసుకొని పెట్టుబడతాయి రైట్ కూడా
చేసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఆపేశారు. కిందన ఘాట్ రోడ్లోనే ఏదో ప్రాబ్లం ఉందని అంటున్నారు. వచ్చిన వెహికల్స్ అడిగితే ఏ ప్రాబ్లం లేదంటున్నారు. ఎవరో ఒక ఫ్యామిలీ వస్తున్నారని చెప్పి ఇక్కడ రోడ్డు మీద ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అడిగితే మా డ్యూటీ మేము చేస్తున్నాము అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 3 days బ్యాక్ నుంచి మేము చేస్తున్నాం అంటారు. ఇప్పుడే మాకు మెసేజ్ చూపించారు ఎస్ఐ గారు. ఆ మెసేజ్ ఈరోజు మార్నింగ్ 11:30కి ఉంది. 3 days నుంచి వచ్చిన మెసేజ్ అయితే 3 days బ్యాకే ఫార్వర్డ్ చేసి ఉండాలి కదా. అలాంటి మెసేజ్ మేము కూడా చాలా టైప్ చేసి చూపిస్తాం. ఇప్పుడు ఉన్న ఒక్క ఫ్యామిలీ గురించి ఇంతమంది రోడ్డు మీద పడేసారు, అది ఎంతవరకు న్యాయం అని మాకైతే అర్థం కావాలి. ఫుడ్ అడిగితే మేము ఫుడ్ పెట్టేస్తారు. ఇక్కడ దగ్గర ఒక 1000 మంది దగ్గర ఉంటారు. ఆ 1000 మందికి ఫుడ్ పెట్టేస్తారు ఎస్ఐ గారు. ఈవినింగ్ ఈ ట్రిప్ అంతా చూసుకొని ట్రైన్స్ లో వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్ లో వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఉన్న ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే అది మాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో. పేరు ఉమా మహేష్, మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాం. మేము యాక్చువల్గా వనజంగి చూసుకొని మార్నింగ్ నుంచి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇటువైపు అరుకున నెక్స్ట్ బొరాగ్రోల్ చూద్దామని మేము స్టార్ట్ అయ్యాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ పోలీస్ వాళ్ళు అందరూ బార్కెట్లు వేసి మమ్మల్ని స్టాప్ చేశారు. మమ్మల్నే కాదు, అరౌండ్ ఒక 200 to 300 వెహికల్స్ ఆపేశారు. ఆల్ ఆఫ్ సడన్ మాకు ఒకటే చెప్తున్నారు, మేము 1 way చేసామండి అని. 1 way చేయడం తప్పు కాదండి, కానీ 1 way చేసేటప్పుడు మినిమం 1 week ముందు లేదా ఒక 2-3 days ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వనజంగి నుంచి వచ్చిన వాళ్ళు అరకు వరకు వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి పాడేరు మీద దిగి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. ఆల్మోస్ట్ 200 వెహికల్స్ అయిపోయాయి. అవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి? పోలీస్ వాళ్ళు మిస్కమ్యూనికేషన్ వల్ల. అండ్ రెండోది ఇన్ఫార్మ్ చేసాం అంటున్నారు, పేపర్లో వేసాం అంటున్నారు. అరకు పేపర్లో వేసాం, మేమైతే చూడలేదు. అరకు పేపర్లో వేస్తే విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? అదర్ స్టేట్స్లో ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అరకు అనేది టూరిజం డెవలప్మెంట్ అవుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది. లైక్ చాలా లాస్ట్ 5 years నుంచి బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి టైమ్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం పీపుల్కి అది కరెక్ట్ కాదు. అండ్ రెండోది గవర్నమెంట్ కూడా కరెక్ట్ కాదు. సో ఇలాంటి పాలసీస్ కానీ డెసిషన్స్ కానీ తీసుకునేటప్పుడు కొంచెం ప్రయర్ డెసిషన్స్ యూట్యూబ్లో చెప్పొచ్చు, సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో చెప్పొచ్చు, న్యూస్ పేపర్లో వేయచ్చు, ప్లకార్డ్స్ తగిలించవచ్చు. ఎక్కడ పడితే అక్కడ 1 way అనే మళ్ళీ 1 way అని ప్లకార్డ్స్ తగిలించవచ్చు, లేకపోతే బోర్డ్స్ పెట్టచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు, కానీ ఇవేమీ చేయట్లేదు గవర్నమెంట్. సో పోలీస్ ఆల్ ఆఫ్ సడన్ ఆపేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల చాలా మంది డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారండి రేపు పొద్దున్న. ఇప్పుడు 2-3 గంటల నుంచి ఆగిపోయారు. వాళ్ళ పొజిషన్స్ ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆ రాత్రి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేటట్టు చేయడం కరెక్ట్ కాదు. సో దీని గురించి హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో కొంచెం డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటే మాత్రం అది అందరికీ మంచిది. సో దానివల్ల టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఎలాంటివి ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ట్రోల్ అవుతాయి. సో డెఫినెట్గా వచ్చే వాళ్ళందరూ ఆగుతారు. సో ఇలాంటివన్నీ జరగకుండా టూరిజంని డెవలప్ చేయడానికి పోలీస్ శాఖ అండ్ అలాగే గవర్నమెంట్ కూడా మంచి డెసిషన్స్ తీసుకొని ముందుగా ప్రజలకు చెప్తే అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ. దీనివల్ల ఘాట్ రోడ్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. పోలీసులు చాలా కష్టపడి క్లియర్ చేస్తున్నప్పటికీ స్టిల్ ఇంకా ప్రాబ్లం అలానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉన్నతాధికారులు మేము ఈ పరిస్థితిని వివరించి అరకు ఘాట్ రోడ్ అయితే దీన్ని ఎస్కోట వైజాగ్ నుండి వచ్చి అప్ వెహికల్స్కి 1 way చేస్తున్నాం. అలాగే వైజాగ్ ఎస్కోట విజయనగరం వెళ్ళాల్సిన వాళ్ళు పాడేరు ఘాట్ రోడ్ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజలందరూ టూరిస్టులందరూ మా విజ్ఞప్తిని వినియోగించుకొని మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.